సింగిల్ ట్రేడ్లో 100 పాయింట్స్ బుక్ చేయించడం అయితే జరిగింది. ఒకసారి చూసుకోండి మీరు. ఓకే, ఈ ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏ ట్రేడ్స్ ఇచ్చాము, ఎక్కడ ఇచ్చాము, ఓకే, టార్గెట్లు ఎంత అనేది, మీకు ఎన్ని స్టాప్ లాస్లు హిట్ అయ్యి, ఎన్ని టార్గెట్ హిట్లు అయ్యాయి అనేది మీకు క్లియర్గా వీడియో పూర్తిగా చూడండి, ఒక ఐడియా వస్తుంది. అండ్ దీంతోపాటు మనం నవంబర్ నుంచి మనమైతే ఒక ప్రీమియం గ్రూప్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. సో దాని డీటెయిల్స్ కూడా దీంట్లో ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి చివరి వరకు. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు మన గ్రూప్లో ఎవరైతే జాయిన్ అయ్యారో సో వాళ్ళకి ఏ ట్రేడ్స్ ఇచ్చాం, ఓకే, ఎన్ని ట్రేడ్స్ ఇచ్చాం, ఎన్ని సక్సెస్ అయ్యాయి, దాని గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో అసలు ఫస్ట్ ఏ ట్రేడ్స్ ప్రొవైడ్ చేసాము అది మీకు ప్రీమియమ్స్తో సహా చెప్పిన తర్వాత మీకు ఏ ప్రీమియం ఎక్కడ ఇచ్చామని చూపిస్తాను. మార్నింగ్ మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మన జోన్లో మార్కెట్ ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి డౌన్ సైడ్ వచ్చే అవకాశం అయితే మార్కెట్ చూపించింది. ఓకే, చూపించిన తర్వాత దీని ఫస్ట్ టార్గెట్ అనేది రీచ్ అయ్యింది. మార్కెట్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ బౌన్స్ అవడం అయితే స్టార్ట్ అయింది. ఓకే, చూడండి ఎప్పుడైతే ఇక్కడ ఎలా ఫస్ట్ టార్గెట్ రీచ్ అయినప్పుడు ఏం చేయాలనేది మీ మా జాయిన్ వాళ్ళకి తెలుసు. సో దాని తర్వాత చూడండి, రీచ్ అయ్యింది ఫస్ట్ టార్గెట్కి. ఒకవేళ ఈ లైన్ కింద క్లోజ్ అయిపోతే క్యాండిల్, మనం పుట్ సైడ్ ర్యాలీ జరిగి ఉండేది, మంచిగా హోల్డ్ చేసేవాళ్ళం. కానీ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి అప్ సైడ్ ఎంట్రీ మళ్ళీ ట్రిగర్ అయ్యింది. అప్ సైడ్ ట్రేడ్ కూడా ప్రొవైడ్ చేసి రెండు తీసుకుని హోల్డ్ చేయాలని చెప్పాను. ఓకేనా, రెండు తీసుకుని హోల్డ్ చేయండి అని చెప్పి, ఎందుకంటే ఒక రెండు లెవెల్స్ మధ్యలో మార్కెట్ ఉంది. సో ఇటు సైడ్ బ్రేక్ అవుతుంది తెలియదు, ఇటు సైడ్ బ్రేక్ అయితే అటు సైడ్ మూమెంట్ వస్తుంది. ఫస్ట్ అయితే డౌన్ సైడ్ మూమెంట్ వచ్చిన తర్వాత ఈ లెవెల్ కింద క్లోజ్ అయ్యి ఉంటే మార్కెట్ వచ్చేసి ఉండేది. రాకుండా మనకి మళ్ళీ అప్ సైడ్కి ఎంట్రీ ఇచ్చింది కాబట్టి మనం అయితే ఈ ప్లేస్లో ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఒకవేళ రెండు సైడ్లు ట్రేడ్స్ ఇస్తే ఎలా చేయాలి, అసలు రెండు సైడ్లు ఇచ్చేస్తే ఏదో సైడ్ వెళ్తుంది కదా అని అనుకుంటే చూడండి, ఇక్కడ మనం ఏం చేసాము, ఫస్ట్ సెకండ్ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చాం అప్ సైడ్ వెళ్తుందని, సారీ డౌన్ సైడ్ వస్తుందని. ఒకవేళ మనం ఒకే టైంలో ఇచ్చేలా ఉంటే మనం ఈ సెకండ్ క్యాండిల్లోనే ఇచ్చేయాలి ఎంట్రీ. ఓకే, కానీ మనకి లెవెల్కి రీచ్ అయిన తర్వాతే మార్కెట్లో మూవ్మెంట్ వస్తుంది కాబట్టి వచ్చిన తర్వాత సెటప్ కూడా ఇచ్చింది. సో అప్పుడు మనం ఇవ్వడం అయితే జరిగింది. చూడండి 84,500 కాల్, 84,500 పుట్టు. సో ఈ రెండు ట్రేడ్స్ గురించి మాట్లాడితే, ఓకే, కాల్ సైడ్ మనం 50 పాయింట్స్ బుక్ చేసుకున్నారు. చూడండి 16 పాయింట్స్ స్టాప్ లాస్, 18 పాయింట్స్ స్టాప్ లాస్, 16 పాయింట్స్ స్టాప్ లాస్, 18 పాయింట్స్ స్టాప్ లాస్. సో మనకి ఇది ఒక చిన్న స్పైక్ ఇచ్చింది, బట్ మనకు కావాల్సిన 30 పాయింట్స్ అండి ఫస్ట్ టార్గెట్. సో 30 పాయింట్స్ రాకుండా ఇండెక్స్లో రీచ్ అయింది, బట్ ప్రీమియంలో రీచ్ అవ్వలేదు మనకి. సో ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకున్న తర్వాత వెంటనే ఇక్కడ మనం కాల్ సైడ్ ప్రొవైడ్ చేసాం. ఇది 100 పాయింట్స్ టార్గెట్ పెట్టాం, 100 పాయింట్స్ రీచ్ అయింది. 100 కాదు, ఇంకా చాలా వెళ్ళింది, బట్ మనం అనుకున్న టార్గెట్ 100 పాయింట్స్ అయిపోయిన తర్వాత నేను, ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ ట్రేడ్ ప్రొవైడ్ చేశాను. చూడండి చూపిస్తాను. అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం పుట్ సైడ్ 84,500 పుట్ అయితే ఇవ్వడమైతే జరిగింది. సో 84,500 పుట్టు ఎంట్రీ ప్రైస్ చూసుకోండి 233, 225. సో 233, 225 మనం ఇచ్చిన తర్వాత మార్కెట్ మూవ్ అయితే జరిగింది, బట్ మనకి వచ్చేసి ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్స్, 25 పాయింట్స్, నియర్లీ 25 పాయింట్స్ అయితే ఇచ్చింది మార్కెట్. మన టార్గెట్ అనేది 30 పాయింట్స్ కాబట్టి ఫస్ట్ టార్గెట్. సో ఇక్కడ మనం స్టాప్ లాస్ తీసుకున్నాం. దీని తర్వాత చూడండి ఇక్కడ వచ్చిన యాక్చువల్గా ఈ లెవెల్ నుంచి రావాల్సిన మూవ్ అండి ఇది. మన 30 పాయింట్స్ దొరికేసి ఉండేది, బట్ మళ్ళీ ఇక్కడికి వచ్చి వెళ్ళడం వల్ల సో స్టాప్ లాస్ హిట్ అయి వెళ్ళింది. సో ఇక్కడ నుంచి వచ్చి ఉంటే మనకి 30 పాయింట్స్ దొరికేసి ఉండేది. సో స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మనం ఏ ట్రేడ్ ప్రొవైడ్ చేసాం చూడండి. హిట్ అయిన తర్వాత మార్కెట్లో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తే డౌన్ సైడ్ ట్రేడ్ చేయండి అన్న వచ్చింది, బట్ మనకి ఇక్కడ ఎంట్రీ అయితే ఇవ్వలేదు. సో అందుకని చెప్పి నేను కూడా ఎంట్రీ ప్రొవైడ్ చేయలేదు. దాని తర్వాత మనం ఒక ప్రీమియంని బేస్ చేసుకుని ట్రేడ్ ఇవ్వడం జరిగింది, జస్ట్ ఒక 11 పాయింట్స్ స్టాప్ లాస్తో. సో ఈ ట్రేడ్ అండి అది 11 పాయింట్స్ స్టాప్ లాస్తో. చూడండి 294, 282. ఓకే, 294, 282 ఎంట్రీ పాయింట్స్. సో ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 412 అనమాట. సో మనకి సెకండ్ టార్గెట్ అయితే 412 రీచ్ అయింది. ఇక్కడ కూడా 100 పాయింట్స్ రీచ్ అయింది. ఇక్కడ మనకి 100 పాయింట్స్ రీచ్ అయింది, ఇక్కడ 100 పాయింట్స్ రీచ్ అయింది. రెండు సైడ్లు ట్రేడ్స్ ఇస్తే ఎలా తీసుకోవాలి, దీనికి మనం రిస్క్ మేనేజ్మెంట్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది, ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే, రెండు సైడ్లు మార్కెట్ ఉన్నప్పుడు ఎలా
తీసుకోవాలనేది. సో దీని తర్వాత ఇది జెన్యూన్ స్టాప్ లాస్ అండి. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఈ ట్రేడ్ ఇస్తే మనకి ఆల్మోస్ట్ మనకి 49 మినిట్స్ మనం పెట్టిన 8 పాయింట్స్ స్టాప్ లాస్కి 49 మినిట్స్ తీసుకుంది మార్కెట్ మన స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి. సో 8 పాయింట్స్ తీసుకోవడానికి మార్కెట్ మినిమం 30 మినిట్స్ ఒకవేళ మీరు పెట్టిన స్టాప్ లాస్ కనుక హిట్ అవ్వకపోతే మీరు తీసుకున్న ట్రేడు మీ అనాలిసిస్ పర్ఫెక్ట్ అని ఫీల్ అవ్వండి. ఎందుకంటే మార్కెట్లో 8 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకోవడానికి 30 మినిట్స్ ఆగింది అంటే మీరు తీసుకున్న బేస్ పాయింట్ అనేది చాలా వర్తి అని అర్థం. ఓకే, సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. దీని తర్వాత మనం ట్రేడ్ ప్రొవైడ్ చేసాం. సో ఇది 100 పాయింట్స్ మనం 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేసాం. సో ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఇక్కడ ఇది యాక్చువల్గా మనం 1:1 రిస్క్ రివార్డ్ చూసుకుంటే మనకి 1:3 ఇచ్చింది ఇది. బట్ మన టార్గెట్ ఫస్ట్ వచ్చేసి 30 పాయింట్స్ కాబట్టి సో మనం బుక్ చేయం. సో ఇక్కడ మనకి 100 పాయింట్స్ ఇచ్చింది. సో ఇక్కడ మనకి 100 పాయింట్స్ ఇచ్చింది. ఎవరికైనా మనమైతే నవంబర్ నుంచి 1 మంత్ ప్రీమియం గ్రూప్ అనేది స్టార్ట్ చేస్తామండి, జస్ట్ ఆ ట్రేడ్స్ ప్రొవైడ్ చేయడానికి. సో ఫ్రీగానే ఇవ్వాలనుకున్నాం, బట్ స్క్రాప్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది. అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా మెసేజ్లు పెట్టి సరదాగా, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఒక చిన్న అమౌంట్ అండి, జస్ట్ ఒక 2 లాట్స్ అనుకోండి, సెన్సెక్స్లో ఒక 2 లాట్స్తో ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అవుతాయి అంత. సో అదే మనకి ఫీజు అనమాట, చాలా స్మాల్ ఫీజు, ఒక స్టాప్ లాస్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే, 1 మంత్ వరకు మీకు డైలీ 1 to 2 అవర్స్ మీకు లైవ్ ఉంటుంది. లైవ్లో ఎంట్రీ ఎగ్జిట్ స్టాప్ లాస్ చెప్పడం అయితే జరుగుతుంది. దీని తర్వాత మీకైతే ఇలా అలర్ట్స్ పంపించడం కూడా జరుగుతుంది, మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ అని చెప్పి. సో ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ, ట్రేడ్ విత్ మీ, బాయ్. ఈ వీడియో చివర్లో మీకు చూడండి, ఈ లైవ్ ఇది మనం లైవ్లో అయితే రికార్డ్ చేయడం జరిగింది, ఇది కూడా ప్రొవైడ్ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ.